ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు తలపెట్టిన ప్రతి కార్యము, నువ్వు చేసే ప్రతి పనిలో విఫలమైపోతున్నావు కదూ. దీనికి అంతటికి కారణము ఒకసారి ఆలోచించు. దేవుడు ఈ సృష్టిని ప్రారంభించినప్పుడు, సృష్టిని సృష్టించినప్పుడు ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు అని వ్రాయబడి ఉంది. అలాగనే యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యముండును అని వ్రాయబడి ఉంది. అలాగన నీ దినచర్య ప్రతి దినము ఉదయకాలము దేవునితో వాక్యముతోనూ ప్రార్థనతోనూ ప్రారంభించు. అలాగనే వాక్యముతోనూ ప్రార్థనతోనూ రాత్రికి ముగించినట్లయితే ఆ దిన కార్యాలన్నీ సఫలపరిచి దేవుడు అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు. ఆ రీతిగా ఇవ్వాలి అనంటే కీర్తనకారుడు ఒక మాట సెలవిస్తున్నాడు. 5వ కీర్తన 3వ చరణంలో ఏమంటాడు? యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడనిమ్ము. అంతేకాదు, ఉదయమున నా ప్రార్థన